కంసుడు దేవకీదేవి యొక్క అంటే దేవకీ వసుదేవుల యొక్క ఆరుగురు సంతాన్ని సంహరించాడు కదా. ఈ ఆరుగురిని సంహరించడం వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటి అంటే కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు. వాడికి ఆరుగురు కొడుకులు కలిగారు. కానీ ఆ ఆరుగురు కొడుకులు కూడా తండ్రి మాట వినలా, ఆయన చెప్పినట్టు వినలా. తండ్రిని ధిక్కరించి తమ కీర్తి ప్రతిష్టల కోసం అని చెప్పేసి యజ్ఞం చేశారు. దాంట్లో కోపం వచ్చేసింది కంసుడికి. నేను మిమ్మల్ని సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. కానీ వాడికి ఆ జన్మలో కుదరలా. ఆ మరు జన్మలో ఆ తర్వాత ఈ కంసుడుగా జన్మించినప్పుడు ఆ ఆరుగురు పుత్రులే దేవకి వసుదేవులకి సంతానంగా కలగడంతో ఆ ఆరుగురిని వాడు సంహరించాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే నిజానికి దేవకీదేవికి పుట్టినటువంటి ఫస్ట్ సంతానాన్ని వాడు చంపలా, వదిలేశాడు. అలా ఆరుగురిని వదిలేశాడు. తర్వాత నారదుడు వచ్చి ఒకసారి, ఏమయ్యా ఎందుకు నువ్వు వాళ్ళని ఆరుగురిని సంహరించలేదంటే, స్వామి మీకు తెలియంది ఏముంది, నాకు అష్టమ గర్భంతో కదా, ఆ సంతానం కదా నన్ను చంపేదంటే, అరే పిచ్చోడా, శ్రీహరిని నువ్వు తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నావు నారాయణుని, ఈ ఆరుగురిలో నారాయణుడు లేడని ఏంటి గ్యారంటీ అన్నాడు. దాంతో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా కరవాలం తీసుకొని ఆ ఆరుగురిని చంపేసేసాడు. ఇది అక్కడ దాంట్లో. అయితే ఇక్కడే ఇంకో రహస్యం ఉంది. ఏంటంటే అసలు ఈ దేవకీదేవికి ఇంత శోకం రావడానికి కారణం ఏంటి అంటే, ఆమెకు ఒక పూర్వజన్మ ఉంది. పూర్వజన్మలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ఒకళ్ళు అదితి, ఇంకొకరు దీతి. ఈ అదితే దేవకీదేవిగా ఇప్పుడు జన్మించింది అన్నమాట. ఆ అదితిగా ఉన్నప్పుడు ఆమెకి దేవేంద్రాదులు పుత్రులుగా కలిగారు. తర్వాత దితి గర్భం ధరించింది. అప్పుడు ఆమెకు ఒక భయం పట్టుకుంది. ఈ దితి గర్భం నుంచి వచ్చేటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడు మహా బలాఢ్యుడవుతాడేమో, దేవేంద్రుణ్ణి కాలదంతాడేమో, రాజ్యాన్ని కాజేస్తాడేమో, బలాఢ్యుడవుతాడేమో అనేటువంటి ఒక భయం పట్టుకొని అసూయతో దేవేంద్రుణ్ణి సూక్ష్మక్రిమి రూపంలో దితి గర్భంలోకి వెళ్ళమంది. అప్పుడు ఆ దేవేంద్రుడు లోపలికి వెళ్ళి ఆ పిండాన్ని ముక్కలు 6 ముక్కల కింద ఖండించాడు. ఒక పిండాన్ని 6 ముక్కల కింద ఖండించాడు. అంటే అప్పుడు ఎన్ని అవుతాయి? 7 అవుతాయి అన్నమాట. ఈ 7వ ఖండం ఏదైతే ఉందో అదే పక్కకి వెళ్ళింది. అందుచేతనే ఆరుగురిని మాత్రమే కంసుడు సంహరించాడు, 7వది పక్కకి వెళ్ళింది. ఆ పక్కకి వెళ్ళినటువంటి ఆ పిండం యొక్క ముద్ద ఏదైతే ఉందో అదే సంకర్షణుడు లేదా బలరాముడు అయ్యాడనమాట. కాబట్టి అది ఉపకారమైనా సరే అపకారమైనా సరే ఆ ఫలము తప్పక తీరుతుంది. కర్మ ఎంత పక్కా ప్రణాళికతో జరుగుతుందో చూడండి మరి.